కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు లక్ష్మీ నారసింహుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని సాలగ్రామ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ నారసింహుడే తన భక్తుడికి సుమారు 750 సంవత్సరాల క్రితమే ఓ సాలగ్రామాన్ని ప్రసాదించగా, ఆ భక్తుడి 9వ తరానికి చెందిన వారసుడు డాక్టర్ కృష్ణ చైతన్య ఆ సాలగ్రామాన్ని భక్తుల దర్శనార్థం కోవిలలో ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఆ సాలగ్రామాన్ని దర్శించుకొని ముడుపు కట్టి ఆ స్వామివారిని మనవపూర్వకంగా ఏ కోరిక కోరినా తీరుతుందని భక్తుల నమ్మిక. అందుకే కాబోలు ఈ సాలగ్రామ లక్ష్మీ నారసింహుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ విశేషాలను అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య లోకల్ 18 కు వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో వెలిసినటువంటిది గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. రామాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత లభించినటువంటి ఈ యొక్క కల్పవృక్ష నారసింహం. మనం ఇక్కడ చూస్తే అత్యద్భుతంగా నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి అక్కడ స్వామివారి వద్ద కొన్ని వందలాది ముడుపులు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏది కోరి ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తే తప్పనిసరిగా అనతి కాలంలోనే నెరవేరుతుంది అని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాలలో నుంచి వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి కల్పవృక్ష నారసింహుడి దర్శనం కోసం వస్తున్నారు. అయితే ఈ కల్పవృక్ష నారసింహుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఎలా, అసలు చేసుకున్న తర్వాత మనం ఎలాంటి ఫలితాలను పొందుతామంటే, స్వామిని చాలా ఆర్తిగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు గోవుకి గోవిందుడికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయడం ద్వారా తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. అదేవిధంగా ప్రతి అమావాస్య, మంగళవారం ఇలాంటి సమయాల్లో స్వామివారికి జరిగేటువంటి అభిషేక జలాన్ని తీసుకెళ్లి మన ఇంట్లో ప్రోక్షణ చేయడం, మనం వాటితో స్నానం చేయడం అనేటువంటిది జరిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందుతాం. ఇంట్లో నుంచి అలక్ష్మి దోషాలు అనేటువంటి తొలగిపోయి మోక్షలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, అనారోగ్య బాధలు తొలగిపోతాయి, అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కోకొల్లలు సంతాన ప్రాప్తి అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు అనతి కాలంలోనే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, స్వామిని దర్శించుకునేటువంటి సమయంలో ఆర్తిగా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేస్తే మీరు ఏది కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.